హలో అందరికి నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. బిగ్ బాస్ సీజన్ 8 వచ్చేసి ఇప్పటికి సెకండ్ వీక్ కాస్త జరిగిందనమాట. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అండ్ అలానే ఎవరు సేవ్ అవుతారు అని మీరు కూడా నాతో పాటు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు కదా. అలాంటి అన్ని ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ కోసం ఏం చేయాలి? సింపుల్ గా మన ఛానల్ అయిన మోస్ట్లీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో చెప్పేస్తాం. ఇకపోతే బిగ్ బాస్ సీజన్ 8 వీకెండ్ ఎపిసోడ్ లో భాగంగా నాగార్జున గారు వచ్చేసి నాగమణి కంటకి వేరే లెవెల్లో క్లాస్ పీకేశారబ్బా. అది ఆ విషయాలు ఏంటో చూసేద్దాం వచ్చేయండి. ఇకపోతే అయ్యా మణికంఠ, ఈ వారం నీ పర్ఫార్మెన్స్ ఎక్కడయ్యా అనేసి అడుగుతారనమాట. సార్ నేను ఇచ్చాను కదా సార్ అన్నట్లుగా బిక్కముఖం వేసుకొని ఇన్నోసెంట్ గా సమాధానం చెప్తాడా నాగమణికంఠ. దానికి నాగ్ సార్ వచ్చేసి ఫస్ట్ వారం ఏమో హడావిడి చేసావు, కొంచెం ఎమోషనల్ అయ్యావు, ఓకే డిప్రెషన్ లో ఉన్నాడు కదా, సెకండ్ వారం పుంజుకుంటాడులే అని అనుకుంటే సెకండ్ వారం ఇంకా డిప్రెషన్ అయిపోయి అసలు ఎక్కడా కూడా కనిపించడమే లేదు, ఏ టాస్క్ లో నీ ఇన్వాల్వ్మెంటే లేదు. ఏంటయ్యా మణికంఠ ఇది? ఇక్కడికి దేనికి వచ్చావు చెప్పు. బిగ్ బాస్ కి ప్రతి ఒక్కరు ఒక పర్ఫెక్ట్ రీజన్ తో వాళ్ళ కష్టాలు పడి ఇక్కడ దాకా వస్తారు కదా. నువ్వు స్టేజ్ మీద ఏ మాట చెప్పి వెళ్ళావు, అక్కడ హౌస్ లో ఏం చేస్తున్నావు, అసలు ఫైర్ ఏది, గేమ్స్ లో ఇన్వాల్వ్మెంట్ ఏది, హౌస్ లో నీ వంతు ప్రయత్నం ఎక్కడ ఏమీ కనిపించట్లేదు కదయ్యా. ఎఫర్ట్లెస్ గా హాయిగా నిద్రపోతున్నట్లు అనిపిస్తుంది. ఎన్నిసార్లు బిగ్ బాస్ రూల్స్ అతిక్రమించింటావు చెప్పు, నాకు అర్థం కాక అనేసరికి నాగమణికంఠ వచ్చేసి సార్ ఒక 2 times నిద్రపోయాను సార్, అది కూడా కొంచెం ఫీవరిష్ గా ఉండేసరికి. అంటే రీజన్స్ ఎవరికి కావాలయ్యా? మా ఆడియన్స్ కి ఆర్ మాకు ప్రేక్షకులకి కనిపించేది మాత్రమే నిజం. అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది మాకు అనవసరం కదా. గేమ్స్ లో ఫుల్ గా ఇన్వాల్వ్ అవ్వాలి, ఇంకా ఫైర్ తో ఆడాలి, లేదంటే బిగ్ బాస్ నిజంగానే పనిష్మెంట్ ఇస్తాడు. ఆ తర్వాత మీ ఇష్టం, నేనేం చేయలేను. నాకు నెక్స్ట్ వీక్ అల్లా కూడా పక్కాగా నీ సైడ్ నుంచి 100% ఎఫర్ట్స్ కనిపించాలి. అంతవరకు కిచెన్ లో నువ్వే అన్ని వెజల్స్ క్లీన్ చేయాలి అన్నట్లుగా పనిష్మెంట్ ని కూడా చెప్పేస్తారన్నమాట మన నాగార్జున గారు. దాంతో ఇంకా చేసేదేమీ లేక మణికంఠ సైతం సరే అనేస్తాడు. ఇంతకీ నాగమణికంఠ బిగ్ బాస్ హౌస్ లో జెన్యూన్ గానే ఆడుతున్నాడంటారా? మీ ఒపీనియన్ ఏంటి కింద కామెంట్స్ రూపంలో చెప్పేయండి.